ఓటుకు నోటు వ్యవహారంలో నిండా మునిగిన చంద్రబాబు దాని నుంచి బయటపడేందుకు ఆంధ్ర ప్రజలను అడ్డుపెట్టుకోవాలని చూస్తున్నారన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చంద్రబాబు దుర్మార్గాన్ని, కన్నింగ్ బుద్ధిని ఆంధ్ర ప్రజలు గుర్తించాలన్నారు. ఏడాది కాలంగా హైదరాబాద్లో సీమాంధ్రులు ప్రశాంతంగా ఉన్నారని అన్నారు. ప్రధాని మోదీకి చంద్రబాబు రాసిన లేఖను తలసాని తీవ్రంగా ఖండించారు. లేఖలో హైదరాబాద్ విషయాన్ని ప్రస్తావించడం దురదృష్టకరమన్నారు తలసాని. అదే విధంగా మంత్రులకు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ట్యాపింగ్ అని చెప్పేసి రోజు గగ్గోలు పెట్టే కంటే మీరు నిరూపించి మీకు ధైర్యం ఉంటే ఉత్తగనన్నా దొరికిపోగానే ఇవన్నీ టాక్టిక్స్ చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే లెటర్ ప్రైమ్ మినిస్టర్ గారికి రాసినరో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నువ్వు చేసినటువంటి తప్పుకు ఇతరుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. నువ్వు దొంగగా దొరికిపోయిన తర్వాత పోయి దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళ గౌరవం, తెలుగు వాళ్ళ పౌరుషాన్ని నువ్వు కాళ్ళ బేరానికి పోయి తాకట్టు పెట్టినటువంటిది ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. లేనిపోని కన్ఫ్యూజన్, నీవు దొరికిన దాంట్లో నీకు అభద్రతా భావం లేదేమో కానీ ప్రజలకు మాత్రం రైట్ రాయల్గా ఉంది. ఎవరు టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం ఏందో మీరందరూ గుర్తుంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఈ విధమైనటువంటి నిండుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడుతో సహా ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులందరూ నిండా మునిగిపోయినారో రేపో మాపో మీరు చూస్తారు.